ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా ఈ హైదరాబాద్లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22A పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ పోయినాయి, హైదరాబాద్కు పెట్టుబడులు వస్తూ పోయినాయి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, హైదరాబాద్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగితే యావత్ భారతదేశం హైదరాబాద్ వైపు చూసింది. మీ యొక్క ఆస్తుల విలువ, మీ భూముల విలువ పెరుగుతూ పోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా మంట కలిసిపోయింది. అటు 22A, ఇటు హైడ్రా, ఎంత తుగ్లక్ నిర్ణయాలు. మీరే ఆలోచించండి. ఎవరైనా ఒక పెళ్లి ఉంటే, ఒక ఆపద ఉంటే, ఒక ఆసుపత్రి ఉంటేనో, పిల్లల చదువుల కోసమో ఒక ప్లాటో, ఒక అపార్ట్మెంట్ అమ్మాలంటే మున్పట్లాగా అమ్ముడుపోతుందా? కొనే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? మీ పిల్లలు అమెరికాలో ఎన్ఆర్ఐలు ఎక్కడన్నా ఉంటే గతంలో ₹1 సంపాదిస్తే హైదరాబాద్లో ప్లాట్ కొన్నా అన్న అని డబ్బులు పంపారు. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో పెట్టుబడి పెట్టండి నాన్న అని మీకు డబ్బులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక అమ్మో ఏమైపోతుందో అని వాళ్ళు అక్కడే విదేశాల్లోనే స్టాక్ ఎక్స్చేంజ్లోనో అక్కడే పెట్టుబడులు పెడుతున్నారు తప్ప హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ పిచ్చి ఆలోచనల వల్ల, ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ 22Aలో పెట్టి ప్రజల్ని ఆగం పడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాదులో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న కుత్బుల్లాపూర్ పోయినా, ఇవాళ కూకట్పల్లికి వచ్చా. ఎక్కడ పోయినా వందల వేల మంది కాలనీలు 22Aలో పెట్టినారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ పొంగులేటి అంటాడు, లేలే 98% తీసేసినాం, సారీ అంటాడు. నేను అంటున్నా, మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. నాకు మొన్నెవరో కలిసినారు, కొడుకు అమెరికా వెళ్ళాలట, బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. ఈ ఇల్లును మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఇది 22Aలో ఉంది అన్నారట. లోన్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుకు చదువు అమెరికాకు వెళ్లకుండా నా కొడుకు చదువు ఆగమైంది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎన్ని జీవితాలు. పెళ్లిళ్ళ కోసం అమ్మిన వాళ్ళు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే వాళ్ళు, వివిధ కారణాల చేత ఇలా అవసరాల కోసం ఎవరైనా మార్టిగేజ్ చేయాలంటే కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక్కరి సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల సమస్య. అయినా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 22Aలో పెట్టింది నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారీ చెప్పినావు, తప్పైంది అన్నావు. ఎవరైతే 22Aలో పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు? దరఖాస్తు పెడితే దాని కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బేరం చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22Aలో పెట్టినావు గనక, ఏది పెట్టినావో నీకు తెలుసు గనక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రాత్రికి రాత్రి 22Aలో పెట్టిన వాళ్ళు మరి అదే రాత్రికి రాత్రి తొలగించి మీ పాపాలను కడుక్కోవాలి కదా, మీ తప్పులను మీరు సరి చేసుకోవాలి కదా. కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22Aలో పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22Aలో పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే
నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గరికి పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అది నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు బాయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇవాళ తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్న అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా.